చాలాసార్లు చరిత్రలో ముఖ్యంగా కోల్డ్ వార్ టైంలో ఫిడెల్ కాస్ట్రో పేరు మీరు వినే ఉంటారు. ఫిడెల్ కాస్ట్రో క్యూబా లీడర్ అనమాట. బటిస్టా అని ఒక స్ట్రాంగ్ డిక్టేటర్ ఉంటారు క్యూబాలో. ఆయన పడేయటానికి ప్రతి ఒక్కళ్ళు భయపడతారు. అసలు ఆయనకి ఎదురు చెప్పేవాళ్ళు లేరు. ఫిడెల్ కాస్ట్రో దగ్గర చాలా సందర్భాల్లో 200 కన్నా తక్కువ ఆర్మీ ఉండేవాళ్ళు. కానీ కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ బటిస్టా అండ్ అమెరికన్ సపోర్టర్స్ 37,000 మంది ఉండేవాళ్ళు. కానీ కాస్ట్రో ఈ విప్లవంలో గెలిచి క్యూబాను అందుకున్నాడు. అదే ఆయన గొప్పతనం. అంటే మనకి ఫోర్సెస్ ఎంత తక్కువ ఉన్నా మనం గేమ్ మీద ఫోకస్ పెడితే, అంటే నువ్వు ప్రాసెస్ నమ్మితే, నీ ప్రాసెస్ బలంగా ఉంటే కనుక నువ్వు ఎంత పెద్దదైనా సాధించగలవు. లేదా రిజల్ట్ కోసం నిమిషం టెన్షన్ పడి రిజల్ట్ కోసం ఆలోచిస్తూ ఉంటే మాత్రం నువ్వు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయలేవు, ఆ ప్రాసెస్లో పర్ఫెక్షన్ కూడా తేవలేవు అనమాట. సో బిలీవ్ ఇన్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఏ టైము ఏ సెకండ్ అయినా నీ చేతిలో నీ కంట్రోల్లో ఉండాలి. అసలు ఏది వేస్ట్ చేయకూడదు. 100% మనసా వాచా కర్మ కంప్లీట్ నీ లైఫ్ని కంట్రోల్లో ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ స్కోర్ బోర్డ్స్ అన్నీ అవే వచ్చేస్తుంటాయి అనమాట. సో నెవర్ వెయిట్ ఫర్ ద స్కోర్ బోర్డ్, డిసైడ్ ద స్కోర్ బోర్డ్. నీ మనసులో ఒక స్కోర్ అనుకోవాలి, దానికోసం పనిచేయాలి. బోర్డు కూడా చూడకూడదు, నీకు ఆ స్కోర్ తెలిసిపోవాలన్నమాట. నీపై నీకు నమ్మకం అంత గట్టిగా ఉండాలి. అంటే మనకి ఫోర్సెస్ ఎంత తక్కువ ఉన్నా మనం గేమ్ మీద ఫోకస్ పెడితే, మనం అనుకునే లక్ష్యం మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చింది.